మంటలను చల్లార్చే నీరే కణకణ మండిపోతోంది. ఆ నీటి కోసమే రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి. ప్రాంతీయ ఒత్తిళ్లకు తలొగ్గుతూ విస్తృత ప్రయోజనాలను పక్కన పెడుతున్నారు. సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకోవాలంటూ అత్యున్నత న్యాయస్థానం చేసిన హితవు ఎందుకు పనికి రాకుండా పోతోంది. పెద్దన్నలా వ్యవహరించి సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వాలు తూతూ మంత్రపు చర్యలతో కాలయాపన చేస్తున్నాయి. రైతులు మాత్రం పంటలు ఎండిపోకుండా చూడండి మహాప్రభో అంటూ ఆందోళనల బాట పడుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతం నిలువెల్లా మండిపోతోంది. కాగుతున్న కావేరి, దీనిపైనే ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. కర్ణాటక కస్సుమంటోంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపైనే మండిపడుతోంది. మాకే దిక్కు లేదని మొత్తుకుంటుంటే దిగువ రాష్ట్రానికి నీళ్ళు ఎలా ఇవ్వమంటారు అని గయ్యుమంటుంది. నీళ్లు వదలొద్దంటూ కన్నడ నాట నిరసనలు హోరెత్తుతున్నాయి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించలేక కన్నడ ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోంది. కర్ణాటక, తమిళనాడు మధ్య ఏళ్లుగా నలుగుతున్న వివాదం మళ్లీ మొగ్గతొడిగింది. మంటలను ఆర్పేసే నీరే ఆ మంటలకు కారణమైంది. నీరు విడుదల చేయాలని ఒక రాష్ట్రం, విడుదల చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మరో రాష్ట్రం, ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఈ మంటల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్రాల మధ్య చిచ్చురేపిన ఆ వివాదమే కావేరీ నదీ జలాల వివాదం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రెండింటికి కావేరీ నది ప్రాణ సమానమే. ఈ నదీ జలాలను నమ్ముకుని రెండు రాష్ట్రాల్లో వేలాది ఎకరాలు సాగుతున్నాయి. గత 2-3 ఏళ్లుగా సరిగా వర్షాలు లేకపోవడంతో నీటి వనరులు తగ్గిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో కావేరీ నది నుంచి నీటిని విడుదల చేయాలని తమిళనాడు సర్కారు కర్ణాటక సర్కారును కోరింది. విజ్ఞప్తిని తోసిపుచ్చిన కన్నడ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో చుక్క నీరు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కర్ణాటక తరపున హాజరైన సీనియర్ లాయర్ ఫాలీ ఎస్ నారిమన్ వారం రోజుల పాటు రోజుకు 10,000 క్యూసెక్కుల నీటినిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమిళనాడు 20,000 క్యూసెక్కులు అడిగింది. ఇవ్వకుంటే రైతులు సంక్షోభంలో పడతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తమిళనాడుకు 10 రోజుల పాటు రోజుకు 15,000 క్యూసెక్కుల చొప్పున కావేరీ జలాలు వదలాలని కర్ణాటకను ఆదేశించింది. కర్ణాటక వదిలే 15,000 క్యూసెక్కుల్లో పుదుచ్చేరికి వాటా ఇవ్వాలని తమిళనాడుకు చెప్పింది. అయితే ఈ ఆదేశాలే కన్నడ నాట నిరసన జ్వాలలు రగిల్చాయి. సుప్రీం ఆదేశాలను వ్యతిరేకిస్తూ కావేరీ పరివాహక ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తాయి. నీటి విడుదలను నిరసిస్తూ నది పొడవునా కన్నడ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఆందోళనల ప్రభావం మాండ్యా జిల్లాలో ఎక్కువగా ఉంది. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జిల్లా బంద్ నిర్వహించారు. కావేరీ నది నుంచి నీటిని విడుదల చేయవద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. బెంగళూరు, మైసూరు జాతీయ రహదారిని దిగ్బంధించి నినాదాలు చేశారు. నీటిని విడుదల చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని వారు హెచ్చరించారు. కావేరీ నది ప్రవహిస్తున్న మైసూరు, హసన్ జిల్లాలతో పాటు బెంగళూరు, హుబ్లీ, తుముకూరు, చామరాజనగర్లో ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా ఇతర వర్గాలు పోరుబాటు పట్టాయి. న్యాయవాదులు భారీ ర్యాలీ జరిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. గత అనుభవాల దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. కావేరీ పరివాహక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించింది. కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపింది. కృష్ణరాజసాగర్ డ్యాం, కబినీ జలాశయాల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. పరిస్థితి విషమించకుండా సిద్ధరామయ్య ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష భేటీ నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, రైతుల నిరసనలపై సమావేశంలో చర్చించారు. చివరికి కోర్టు చెప్పిన విధంగా కావేరీ నది నుంచి 15,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. కృష్ణరాజసాగర్ నుంచి 11,000, కబినీ జలాశయం నుంచి 4,000 క్యూసెక్కులను విడుదల చేశారు. కర్ణాటకలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా కర్ణాటకకు బస్సు సర్వీసులను రద్దు చేసింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటకకు వెళ్లే అన్ని రకాల బస్సులు నిలిపేసింది. ఆర్టీసీ బస్సుల రద్దుతో కోయంబేడు బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. వాస్తవానికి కావేరీ వివాదం ఇప్పటిది కాదు. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే ఈ సమస్య రగులుతూ ఉంది. సుమారు 120 సంవత్సరాల చరిత్ర ఈ వివాదం సొంతం. శతాబ్దం పైబడి రెండు రాష్ట్రాల మధ్య వివాదం నలుగుతూ ఉన్నా కేంద్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రతిసారి సుప్రీంకోర్టు చురకలంటిస్తే గానీ అప్పటికప్పుడు మంటలు చల్లారని పరిస్థితి నెలకొంది. కావేరీ నదిని దక్షిణ గంగగా అభివర్ణిస్తారు. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లా తలకావేరీ ప్రాంతం ఈ నది జన్మస్థలం. కర్ణాటక నుంచి మొదలై కేరళ, పుదుచ్చేరి మీదుగా ప్రవహిస్తూ తమిళనాడును పావనం చేస్తుంది. కేరళ, పుదుచ్చేరి కూడా కావేరీ పరివాహక ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రధాన రాష్ట్రాలు మాత్రం కర్ణాటక, తమిళనాడు. ఇందులో తమిళనాడులో 44,000 చదరపు కిలోమీటర్ల భూభాగం కావేరీ పరివాహక ప్రాంతంగా ఉండగా కర్ణాటకలో 32,000 చదరపు కిలోమీటర్ల మేర కావేరీ ప్రవహిస్తుంది. ఈ నదీ నీటి కోసమే రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి. బ్రిటిష్ కాలంలో మొదలైన ఈ వివాదం దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా సద్దుమణగడం లేదు. అప్పట్లో కర్ణాటక మైసూర్ రాష్ట్రంలో, తమిళనాడు మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. 1870 కాలంలో రెండు రాష్ట్రాల్లో తీవ్ర కరువు ఏర్పడడంతో కావేరీ నీటి వినియోగంపై రెండు రాష్ట్రాలు దృష్టి పెట్టాయి. 1881లో మైసూర్ రాష్ట్రం కావేరీ నీరు వినియోగించుకునేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఈ ప్రయత్నాలను మద్రాస్ ప్రభుత్వం అడ్డుకుంది. దర్మిలా 1892లో మైసూర్, మద్రాస్ రాష్ట్రాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. కావేరీ వివాదానికి సంబంధించి ఇది మొట్టమొదటి ఒప్పందం. అగ్రిమెంట్ కుదరడంతో మైసూర్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. నాటి రాజు నాల్వాది కృష్ణరాజ వాడయార్ ఆనాటి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో చర్చలు జరిపి 41.5 టీఎంసీల నీరు నిల్వ చేసేలా కన్నంబాడి గ్రామంలో భారీ డ్యాం నిర్మించాలని నిర్ణయించారు. తమిళనాడు కూడా 80 టీఎంసీల కెపాసిటీతో మెట్టూరు వద్ద భారీ డ్యాంకు ప్లాన్ చేసింది. వివాదం రేగడంతో జోక్యం చేసుకున్న భారత ప్రభుత్వం మైసూర్కు అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే మైసూరు ప్రభుత్వం డ్యాం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ముందు పేర్కొన్న ఏరియా కంటే ముందుకు జరపడంతో మద్రాస్ రాష్ట్రం ఆందోళన తెలిపింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మధ్యవర్తుల బృందాన్ని ఏర్పాటు చేసింది. కావేరీ నదీ జలాల వివాదంలో ఏర్పాటైన మొదటి మధ్యవర్తుల బృందం ఇదే. హెచ్డి గ్రిఫిన్, ఎం నెదర్వెల్ నేతృత్వంలోని బృందం 1913లో విచారణ జరిపి 1914 మే 12న తీర్పు ప్రకటించింది. 11 టీఎంసీల సామర్థ్యంతో డ్యాం నిర్మాణానికి మైసూర్కు అనుమతిచ్చింది. దీనికి మద్రాస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో మళ్లీ చర్చలు జరిగి 1924లో మరో ఒప్పందం కుదిరింది.
కావేరీ జలాల వివాదంలో ఇది రెండో ఒప్పందం. 1892, 1924 ఒప్పందాల ప్రకారం కావేరీ జలాల్లో 75% వాటా తమిళనాడు, పుదుచ్చేరికి చెందుతుంది. కర్ణాటక 23%, కేరళ 2% నీటిని వినియోగించుకోవాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాతే అసలు సమస్య తలెత్తింది. అప్పటి వరకు మధ్యవర్తిత్వం, సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చారు. అయితే 1892 నుంచి 1956 మధ్య రెండు రాష్ట్రాలు కూడా కావేరీ నదీ పరివాహక ప్రాంతంలో ఆయకట్టును పెంచుకుంటూ పోయాయి. ఫలితంగా కావేరీ నీళ్లు రెండు రాష్ట్రాలకు ప్రాణప్రదంగా మారాయి. అదే సమయంలో 1924లో కుదిరిన ఒప్పందానికి 50 ఏళ్లు నిండి కాలం చెల్లిపోయే స్థితి వచ్చింది. పాత ఒప్పందాలకు కాలం చెల్లిపోయిందని, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం కేటాయింపులు జరపాలని కర్ణాటక వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన తమిళనాడు పాత ఒప్పందాలకు కట్టుబడే కేటాయింపులు జరపాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 1960-70 మధ్య దశల వారీగా చర్చలు జరిగాయి. ఆ టైంలోనే కావేరీ నిజ నిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటైంది. ఆ కమిటీ 1972లో ప్రాథమిక నివేదిక, 73లో తుది నివేదిక సమర్పించింది. ఆ నివేదిక మేరకు 1976లో కేంద్ర ప్రభుత్వం తుది ముసాయిదా రూపొందించింది. దీనిని 4 రాష్ట్రాలు ఆమోదించడంతో పార్లమెంట్లో ప్రకటన కూడా చేశారు. ఇక్కడతో ఈ వివాదానికి తెరపడుతుందని భావిస్తే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మళ్లీ రగడరాజుకుంది. 1986లో కావేరీ నీళ్ల కోసం రెండు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. రైతుల సమస్యగా ఉన్న విషయం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. తంజావూరు నుంచి రైతు సంఘ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని విపి సింగ్కు సూచించింది. 1990 జూన్ 2న 3 సభ్యులతో ట్రైబ్యునల్ ఏర్పాటైంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి తమ తమ వాటాల లెక్కలను ట్రైబ్యునల్ ముందు పెట్టాయి. కర్ణాటక 465 టీఎంసీలు, కేరళ 100 టీఎంసీలు, పుదుచ్చేరి 10 టీఎంసీలు ఇవ్వాలని కోరాయి. పుదుచ్చేరితో కలిపి తమకు 566 టీఎంసీలు కేటాయించాలని తమిళనాడు కోరింది. 1991 జూన్ 25న ట్రైబ్యునల్ మధ్యంతర అవార్డు ప్రకటించింది. మండిపడిన కర్ణాటక ట్రైబ్యునల్ అవార్డును రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇది సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించింది. కర్ణాటక ఆర్డినెన్స్ను కొట్టేసిన కోర్టు ట్రైబ్యునల్ అవార్డును సమర్థించింది. 1991 డిసెంబర్ 11న కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ట్రైబ్యునల్ మధ్యంతర అవార్డును కర్ణాటక అంగీకరించాల్సి వచ్చింది. 1995లో కర్ణాటకలో తక్కువ వర్షపాతం నమోదైంది. ట్రైబ్యునల్ మధ్యంతర అవార్డును అమలు చేయలేమని కర్ణాటక చేతులెత్తేసింది. అదే సమయంలో 30 టీఎంసీల నీటిని విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలంటూ తమిళనాడు సుప్రీంకోర్టుకెళ్లింది. దీంతో సమస్యను పరిష్కరించాలని నాటి ప్రధాని పివి నరసింహారావును కోర్టు ఆదేశించింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన పివి 6 టీఎంసీల నీరు విడుదల జరిగేలా ఇరు రాష్ట్రాలను ఒప్పించారు. 1998లో కావేరీ రివర్ అథారిటీ ఏర్పాటైంది. ప్రధానమంత్రితో పాటు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. దీంతో పాటు ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, ఉన్నతాధికారులతో కావేరీ నియంత్రణ కమిటీ ఏర్పాటు చేశారు. 2002లో మళ్లీ వరుణుడు వెక్కిరించాడు. ఈసారి కర్ణాటకతో పాటు తమిళనాడులో కూడా తక్కువ వర్షపాతం కురిసింది. రెండు రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. దాంతో 1995 నాటి పరిణామాలు మళ్లీ తెరపైకొచ్చాయి. నీరు విడుదల చేయాలని తమిళనాడు అడగడం, కుదరదని కర్ణాటక చెప్పడం జరిగాయి. కావేరీ నదీ పరివాహక ప్రాంతంలో నిరసనలు తీవ్ర స్థాయిలో జరిగాయి. రైతు సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఈ ఆందోళనలో పాలుపంచుకున్నాయి. నటీనటులు కూడా తమ తమ రాష్ట్రాలకు మద్దతుగా నిరసన తెలిపారు. తమిళ ఛానళ్లు, తమిళ సినిమాలపై కర్ణాటకలో నిషేధం విధించారు.
తమిళనాడు నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపేశారు. మాండ్య, బెంగళూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ రెండు ప్రాంతాల్లో తమిళులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తడంతో తమిళులు వణికిపోయారు. దాదాపు నెల రోజుల పాటు రెండు రాష్ట్రాలు అట్టుడికిపోయాయి. రెండు 2007లో ట్రైబ్యునల్ తుది అవార్డు ప్రకటించింది. 1892, 1924 ఒప్పందాలను పరిగణలోకి తీసుకున్న ట్రైబ్యునల్ తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తీర్పును పునఃసమీక్షించాలంటూ తమిళనాడు, కర్ణాటకలు విజ్ఞప్తి చేశాయి. 2012లో మళ్లీ గొడవలు జరిగాయి. వర్షపాతం తక్కువగా నమోదైన పరిస్థితుల్లో కావేరీ రివర్ అథారిటీ అధ్యక్షుడి హోదాలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక పట్టించుకోలేదు. దాంతో వ్యవహారం కాస్త సుప్రీంకోర్టుకు చేరింది. నీరు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో వేరే దారి లేక కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. దాంతో కర్ణాటకలో ఆందోళనలు జరిగాయి. కన్నడ సంఘాలన్నీ కలిసి రాష్ట్ర బంద్ నిర్వహించాయి. 2013లో ట్రైబ్యునల్ అవార్డును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దాంతో కావేరీ నిర్వహణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఇంతవరకు బోర్డు ఏర్పాటు జరగలేదు. గత 3 ఏళ్లలో వర్షపాతం తక్కువగా ఉండడంతో మరోసారి వివాదం తెరపైకొచ్చింది. సుప్రీంకోర్టు జోక్యంతో నీటి విడుదలకు మార్గం సుగమం కావడంతో కర్ణాటకలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. బతకండి, బతికించండి, సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన హితోక్తి ఇది. కావేరీ జలాల కోసం తగువలాడుకుంటున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అత్యున్నత న్యాయస్థానం అక్షింతలు వేసింది. పరస్పరం సహకరించుకుంటూ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించింది. నీటి అవసరాలు అన్ని రాష్ట్రాలకు ఉంటాయి. తమ వ్యవసాయ అవసరాలను విస్మరించి ఏ ఎగువ రాష్ట్రం కూడా దిగువ రాష్ట్రం అడిగినంత మేర నీటిని విడుదల చేయడానికి సిద్ధపడదు. పైగా అదనంగా మరికొన్ని వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చి మరీ మిగులు జలాలు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. కర్ణాటక, తమిళనాడుకు సంబంధించినంత వరకు ఇదే పరిస్థితి. కావేరీ జలాల నుంచి ఇరు రాష్ట్రాలకు తాగు, సాగునీటి అవసరాలు తీరాలి. దీంతో ఆయా రాష్ట్రాలు తమకు దక్కాల్సిన నీటి కేటాయింపులపై పట్టువీడని వాదన చేస్తున్నాయి. ఎందుకంటే గడిచిన కాలంలో రెండు రాష్ట్రాలు కూడా కావేరీ నదిలో తమకు రావలసిన జలాల వాటాను ఎక్కువ చేసుకుంటూ ఆయకట్టును పెంచుకుంటూ పోయాయి. అయితే ఆ ఆయకట్టుకు సరిపడా నీరు అన్ని కాలాల్లో అందడం లేదు. ఫలితంగా గొడవలు జరుగుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు తక్కువ. వర్షాలు బాగా పడి నదిలో జలవనరుల స్థాయి ఆశించిన మేర ఉన్నప్పుడు సమస్యలు తాత్కాలికంగా వెనక్కిపోతాయి. కానీ వర్షాలు అన్ని కాలాల్లో పుష్కలంగా పడడం, నదిలో నీటి లభ్యత ఎలాంటి లోటు లేకుండా ఉండడం జరగదు. వర్షాలు వెక్కిరించినప్పుడే అసలు సమస్య. కావేరీ వివాదం అలాంటిదే. గత 3 సంవత్సరాలుగా సరిగా వర్షాలు కురవకపోవడంతో కావేరీ నదిలో ఆశించిన మేర నీరు చేరలేదు. తాగు, సాగునీటి అవసరాలకు అవసరమైన నీటి లభ్యత తగ్గిపోయింది. పైగా వర్షాలు లేకపోవడంతో రెండు రాష్ట్రాల్లో నీటి వనరులు దిగజారిపోయాయి. కర్ణాటకలోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అక్కడ కరవు విలయ తాండవమే చేసింది. కరవు రక్కసికి జలాశయాల్లో నీరు అడిగంటిపోయింది. తమిళనాడులో కూడా ఇంచుమించుగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. పంటలు దెబ్బతిని వేలాది మంది రైతులు సమస్యల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు నుంచి కీలక ఆదేశాలు వెలువడ్డాయి. కావేరీ నది నుంచి తమిళనాడుకు రోజుకు 15,000 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేయాలని ధర్మాసనం తీర్పిచ్చింది. ఇది కర్ణాటకను ఇబ్బందికి గురిచేసింది. అసలే కరవు కారణంగా కావేరీలో నీటి లభ్యత తగ్గిపోయిందని, ప్రస్తుతమున్న నీరు తమ రాష్ట్ర అవసరాలకే సరిపోవడం లేదని కన్నడ నాయకత్వం వాదించింది. సరిపోయినంత నీరు లేకపోయినప్పుడు దిగువ రాష్ట్రానికి నీరు ఎలా విడుదల చేయగలమని ప్రశ్నించింది. కానీ సుప్రీంకోర్టులో ఆ వాదన నెగ్గలేకపోయింది. దాంతో మళ్లీ జగడం ప్రారంభమైంది. కర్ణాటకలోని కావేరీ నది పరిసర ప్రాంతాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. కావేరీ నది నీటి విడుదల విషయం కొత్తదేమీ కాదు. కర్ణాటక అభ్యంతరం చెప్పడం, తమిళనాడు సుప్రీంకోర్టుకు వెళ్లడం, అత్యున్నత న్యాయస్థానం కర్ణాటకకు ఆదేశాలు జారీ చేయడం దశాబ్దాలుగా వస్తున్నది. అలాంటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాల్సిన కర్ణాటక
తమ ప్రాంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఆందోళన బాట పట్టింది. ఇందుకు రాజకీయ కుతంత్రము తోడైంది. వచ్చే ఏడాది కన్నడ నాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కావేరీ నదీ జలాల అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే అన్ని రాజకీయ పక్షాలు పోరాటం పేరుతో ప్రజలను ఆకట్టుకునే విన్యాసాలకు తెరలేపాయి. ఈ ప్రయత్నాల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్లలో ఏ ఒక్క పార్టీ కూడా మినహాయింపు కాదు. అన్ని పార్టీలది రాజకీయ ప్రయోజనమే. అందులో భాగంగానే మాండ్యా బంద్ చేపట్టాయి. అన్ని వర్గాలకు మంట అంటిస్తూ చర్చల పేరుతో పొలిటికల్ మైలేజీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రైతుల ప్రయోజనాలు ముఖ్యం కాదా అంటే కాదని ఎవ్వరూ అనరు. కానీ రైతులను ముందు పెట్టి చలిమంటలు కాచుకునే ప్రయత్నం చేయడమే బాధ కలిగించే అంశం. కావేరీ నదీ జలాల విషయంలో కావేరీ అథారిటీ ఆదేశాలు, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ తమ ప్రాంత రైతులకు నచ్చచెప్పుకుంటే సమస్య సద్దుమణుగుతుంది. రెండు రాష్ట్రాల నాయకులు పరస్పరం చర్చించుకుంటూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. రాజకీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఒత్తిళ్లను అధిగమిస్తూ అందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే అన్ని ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం కొనసాగుతుంది. అలా జరగని పక్షంలోనే సమస్య జటిలమవుతుంది. ఈ కఠిన వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం కర్ణాటకకు ఎంత ఉందో తమిళనాడుకు అంతే ఉంది. కావేరీ జలాల వివాదం విషయంలో సుప్రీంకోర్టు స్పందించిన సందర్భాలే ఎక్కువ. ట్రైబ్యునల్ ఏర్పాటు, కావేరీ రివర్ అథారిటీ ఏర్పాటు, ట్రైబ్యునల్ అవార్డు ప్రకటన సహా కీలకమైన పరిణామాలన్నీ కోర్టు సూచనల మేరకే జరిగాయి. అత్యున్నత న్యాయస్థానం చెబితే గానీ కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. పెద్దన్నలా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వాలు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంలో ఇంత అలక్ష్యంగా వ్యవహరించడం సరికాదనే మాట బలంగా వినిపిస్తోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సాక్షి.